నవపాషాణం అంటే 9 రకాల విష పదార్థాలతో కొన్ని వేల మూలికలతో తయారు చేసినటువంటి ఒక ఆయుర్వేద మిశ్రమం. ఎప్పుడైతే ఈ 9 రకాల విష పదార్థాలు ఈ మూలికలతో ఒక రైట్ ప్రపోర్షన్లో మిక్స్ అవుతాయో అది సర్వరోగ నివారిణి అయ్యే ఒక అద్భుతమైన అమృత ధాతువులా తయారవుతుంది. ఆ తయారైనటువంటి మిశ్రమాన్ని ఒక మౌల్డ్ రూపంలో, కొంతమంది సిద్ధులు ఇలా ఆలయంలో విగ్రహ రూపంలో ప్రతిష్ఠించేవారు. ఇలా ప్రతిష్ఠించినటువంటి విగ్రహం మనం ఎప్పుడైతే నీటితో లేదా పాలతో అభిషేకిస్తామో ఆ అభిషేకించినటువంటి నీటిలో ఈ పదార్థం కలిసి ఒక ఔషధంలా తయారయ్యేది. ఆ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అభిషేకించిన నీటిని తాగటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేవి కావు. ఈ గుడిమల్లం దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం కూడా ఈ నవపాషాణ పదార్థాలతో తయారు చేసినదే. ఇప్పటి వరకు దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలను మాత్రమే మనం భావించాము. కానీ నిజానికి మనం ఇక్కడ చేసే ప్రతి పని వెనుక ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది.